బ్రేకింగ్ న్యూస్ భారీ వరదలకు మెదక్ జిల్లాలో పుష్పాల వాగు బీభత్సం సృష్టించింది. వాగు ఉప్పొంగి 3 ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యావసరాల కోసం స్థానికులు ఎదురు చూస్తున్నారు. బోర్ మోటార్ కాడ ఇల్లు కట్టుకుంటారు కదా. రమేష్ జూమ్ చేయన్న చూద్దాం. బయట పెట్టినావు కదా ట్రాక్టర్ గుంతలో పడుతుంది. నేటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మెదక్ నుంచి శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మెదక్ చెప్పండి శ్రీనివాస్, చెప్పండి. ప్రస్తుతం పుష్పాల వాగు దెబ్బతిని అక్కడ ప్రధాన రహదారులు 3 దెబ్బతిన్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇదంతా ఎప్పటికి చక్కబెట్టే అవకాశం ఉంది? ప్రియా, మనం ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దీన్ని పుష్పాల వాగు అని పిలుస్తూ ఉంటారు. పుష్పాల వాగు నుంచి ఈ వాగు నుంచే మెదక్ నుంచి ఇటు మక్తభూపతిపూర్ వైపు వెళ్లాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇదే రోడ్డు అంటే ఈ పుష్పాల వాగు గుండానే మల్కాపూర్ తండా, శివాయిపల్లి, భూపతిపూర్, తిమ్మానగర్, గట్టుకిందపల్లి, రాయన్పల్లి గ్రామాలకైతే ప్రస్తుతానికైతే రాకపోకలు నిలిచాయి. పుష్పాల వాగు ఉధృతితో మెదక్ నుంచి మక్తభూపతి వరకు వెళ్లేవాడిని 3 రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ 3 రోడ్లు కూడా కోతకు గురయ్యి మనం ప్రస్తుతం రోడ్డు వద్ద ఉన్నాం. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. మొత్తం అంతా కూడా ఒక కొలత చేసి కట్ చేసినట్టు రోడ్డు అంతా కూడా ఏ స్థాయిలో కోతకు గురైందో మనం విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. మన కెమెరామ్యాన్ రమేష్ చూపిస్తున్నాడు. వారు గ్రామస్తులు కూడా ఆయా గ్రామాలు మల్కాపూర్ తండా, శివాయిపల్లి, భూపతిపూర్, తిమ్మానగర్, గుట్టకిందిపల్లి, రాయన్పల్లికి సంబంధించినటువంటి గ్రామస్తులంతా కూడా వాళ్ళు నిత్యావసరాల కోసం గత 3 రోజులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వారంతా కూడా ఈ బ్రిడ్జి కొట్టుకుపోవడంతో జల దిగ్బంధనంలో చిక్కుకున్నారు. అసలు వారికి బాహ్య ప్రపంచానికి అంటే ఇటు మెదక్కు సంబంధాలు తెగిపోవడంతో మాత్రం అసలు వారు బయటికి రాలేక అక్కడే గ్రామాల్లో ఉండలేక మాత్రం వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం వారంతా కూడా ఇక్కడ వాగు వద్దకు వచ్చి ఎవరైనా ప్రభుత్వ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఎవరైనా సహాయక సిబ్బంది ఉంటే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉంటే తమనేమన్నా తీసుకెళ్తాయో అని చెప్పి వారంతా కూడా సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారంతా ఆటోలు మనం పక్కన కూడా చూసుకో చిన్న పాపలతో కూడా చంటి పాపలతో కూడా వచ్చారు. ఎల్లో టీ షర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తి కూడా చిన్న పాపలతో చంటి పాపలతో వచ్చి వారంతా కూడా ఎవరైనా తమను ఇటువైపు మెదక్ వైపు తీసుకెళ్తారేనో అని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆటోల్లో, బైక్లలో వచ్చి వారంతా కోతకు గురైనటువంటి రోడ్డు వద్ద ఉండి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బుధవారం రోజున మాత్రం ఈ పుష్పాల వాగు భారీ ఉధృతంగా ప్రవహించింది. దాదాపు 1/2 కిలోమీటర్ మేర ప్రవహించినటువంటి ఈ వాగు ఉధృతికి మాత్రం మూడు చోట్ల మాత్రం మెదక్ నుంచి మక్తభూపతి పూర్ వైపు వెళ్లేటువంటి రోడ్డంతా కూడా 3 చోట్ల కొట్టుకుపోయి పూర్తిగా ధ్వంసమైంది. దాదాపు 20 ఫీట్ల మేర కూడా రోడ్డంతా కూడా కోతకు గురి కావడంతో ఇప్పటికీ కూడా వర్షాలు తగ్గినా కూడా గత 3 రోజులుగా మాత్రం పుష్పాల వాగుకు కాస్త కొంచెమే వరద తగ్గింది. దీంతో వారంతా కూడా ప్రజలంతా కూడా ఈ 5-6 గ్రామాల ప్రజలంతా కూడా బయటికి రావాలంటే అసలు వారికి దిక్కుచోతని స్థితిలో పడ్డట్టయితే తెలుస్తుంది. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు ఏ స్థాయిలో ఆ పుష్పాల వాగు బీభత్సం సృష్టించిందని చెప్పడానికి. మనం విజువల్స్ లో మొత్తం భారీ వృక్షాలన్నీ కూడా ఈ వరదకు కొట్టుకు వచ్చి ఇలా బ్రిడ్జిపై ఇలా తేలియాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం ఈ బ్రిడ్జి ఇదే మనకు ప్రధాన బ్రిడ్జి. అయితే ఈ బ్రిడ్జి మొత్తం కొట్టుకుపోవడంతో మాత్రమే ఇటువంటి సమస్యలు అయితే వస్తున్నాయి. ఇక్కడ నుంచి దాదాపు 200 మీటర్ల మేర ఈ వాగంతా కూడా ఉధృతంగా ప్రవహించింది. ఆ వరద బీభత్సానికి భారీ చెట్లు, కొమ్మలు, ప్లాస్టిక్ వస్తువులు, వ్యర్థాలన్నీ కూడా ఇదే వాగులో మొత్తం కొట్టుకు వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే వాగు వెళ్లి హల్దీ వాగులో కలిసి అక్కడ పసుపులేరు వాగుగా మారుతుంది. పసుపులేరు వాగు అక్కడ ఉన్నటువంటి పిల్లి కొట్టాల దగ్గర సబ్స్టేషన్ ఏదైతే ఉందో ఆ సబ్స్టేషన్ దగ్గర మాత్రం ఉగ్రరూపం కలిసి అక్కడ సబ్స్టేషన్ ను మొత్తం కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఇటు ఒక ఇల్లు కూడా కోతకు గురైంది. దాదాపు పక్కన ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా
కూడా దాదాపు 100 ఎకరాల్లో పంట పొలాలకు కూడా తీవ్రంగా నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు మాత్రం మెదక్ జిల్లాను ఆగం చేస్తున్నాయి. కాసేపటి క్రితం కాస్త ఎడతెరిపినిచ్చినటువంటి వరుణుడు మరోసారి కారు మబ్బులు కూడా కమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. మనం మొత్తం మబ్బులన్నీ కూడా కమ్ముకుంటున్నాయి. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో మాత్రం మెదక్ జిల్లా వాసులు మరోసారి ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే మెదక్ జిల్లాలో భారీ వర్షాల బీభత్సానికి హవేలీ గన్పూర్ మండలంలో చాలా చోట్ల కూడా రోడ్లు తెగిపోయాయి, కల్వర్టులు కొట్టుకుపోయాయి, చెరువులకు గండ్లు పడ్డాయి. మెదక్ జిల్లాలో ఉన్నటువంటి హవేలీ గన్పూర్ మండలం షమ్నాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే ట్రాక్ కూడా కొట్టుకుపోయింది. ఆ పంట పొలాలలో మొత్తం ఇసుక మేటలు వేశాయి. పంట పొలాలన్నీ కూడా చెరువును తలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా హృదయ విదారక దృశ్యాలు. ఇంకా కూడా వరద గుప్పిట్లో నుంచి ధూప్ సింగ్ తండా ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. అలాగే హవేలీ గన్పూర్ నుంచి బురుగుపల్లి వెళ్లేటువంటి గ్రామం అంతా కూడా అక్కడ రోడ్డు కొట్టుకుపోయింది. గాజిరెడ్డిపల్లి వద్ద కల్వర్టు కొట్టుకుపోవడంతో మాత్రం ఆయా గ్రామాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది.